మీకు మీరే మాకు మేమే మంచి సినిమా. ఎంత మంచి సినిమా అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మమ్మీ వాళ్ళు టైం టేబుల్ ఎలా వేస్తారో అలా లవ్లో ఉన్న పిల్లలందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఒక టైం టేబుల్ ఇసుకుని రోజంతా చక్కగా హాయిగా బతుకుతారు ఈ సినిమా చూసిన తర్వాత. చిన్న చిన్న గొడవలు వస్తాయి, విడిపోవద్దు, విడిపోయేది అసలు లవ్వే కాదు. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఈ స్టోరీ మొత్తం నాకు తెలుసండి, మీకు మీరే మాకు మేమే. సినిమాని కథ విన్న తర్వాత ఒక డైరెక్టర్కి ఎంత క్లారిటీ ఉంటుంది లవ్ మీద. హుసేన్ సాయి కిరణ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బడీ నాకు అయితే ఇండస్ట్రీలో. ఆయన గురించి అని చెప్పేది తక్కువ అండి, ఎందుకంటే తను ఎంచుకున్న స్టోరీస్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. తన పేర్లోనే కన్ఫ్యూజన్ ఉంటాయి. హుసేన్ సాయి కిరణ్ ఏంటి, ఈ సినిమా లవ్ సపోర్ట్ చేస్తున్నాడా, లవ్ సపోర్ట్ చేయట్లేదా, అంత క్లారిటీ ఉంటుంది సినిమాలో. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, ఎంతో కష్టపడి తీస్తున్నారు. నా ప్రకారంగా ఇది నేను వస్తే నాకు వచ్చిన మూవీ నిజంగా ఎంత బాగా చేస్తానో ఈ సినిమా నా చేతిలోంచి వెళ్ళిపోయినప్పుడు అంతే బాధపడ్డానండి. నేను చేయాల్సిన మూవీ కిరణ్ నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారండి. సో ఐ హేట్ యూ కిరణ్, ఊరికే అన్నాను. కొన్ని డేట్స్ కుదరడం వల్ల నేను స్కిప్ చేసాను అన్నమాట ఈ ప్రాజెక్ట్ని. కెమెరామ్యాన్ వినయ్ కుమ్మి కుమ్మేసాడు అసలు. అండ్ నాకు నచ్చిన సాంగ్ సెకండ్ అండ్ ఫోర్త్ సాంగ్ బాగా నచ్చాయి నాకు, బాగా సాంగ్స్. అండ్ క్లైమాక్స్ నాకు ఇష్టమైన సీను. నేను ఎన్నోసార్లు రిహార్సల్ చేశాను ఈ సినిమా చేయకముందు. ఎగర్లు వెయిటింగ్ అండి, నా సినిమాకి ఎంత ఎగర్ వెయిట్ చేస్తాను థియేటర్లో. హుసేన్ సాయి కిరణ్ మీకు మీరే మాకు మేమే సినిమా కూడా అంతే వెయిట్ చేస్తున్నాను థియేటర్లో చూడడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే గుర్తుపెట్టుకుని మళ్ళీ బయట అడిగావు కదా, అందుకే. సో నెక్స్ట్ మూవీ అదే కాకుండా వేరే వాళ్ళది అయితే నెక్స్ట్ టైం బయటికి కూడా రాను నేను అసలు. ఓకే, నేను అక్కడ బయటికి కూడా పంపించలే కానీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి. డెఫినెట్గా యూత్ 100% నచ్చుద్ది, ఫ్యామిలీకి 1000% నచ్చుద్ది. బికాజ్ ఇప్పుడున్న యూత్ ఫ్యామిలీ గురించి కూడా బైక్ ఆలోచిస్తున్నారు. ఇంక ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే ఒక రోజున మాట్లాడుతూ ఉంటా. సో ఆల్ ద బెస్ట్. ఏమిస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత హరాస్మెంట్ అనుకోలేదురా. That's it. Let's take a break.